డిఫరెంట్ మూవీలను సెలెక్ట్ చేసుకుంటూ దూసుకుపోతున్నాడు యంగ్ హీరో విశ్వక్సేన్. హీరోలు అమ్మాయిలుగా చేసిన మూవీలు కొన్ని ఉన్నాయి. లేడీ గెటప్స్లో అద్భుతంగా కనిపించి ఆకట్టుకున్నారు టాలీవుడ్ హీరోలు. ఇప్పుడు ఇదే బ్యాక్గ్రౌండ్తో మరోసారి విశ్వక్సేన్ రావడానికి రెడీ అయిపోయాడు. ఈ యంగ్ హీరో లేటెస్ట్ మూవీ రిలీజ్ అవ్వనున్న నేపథ్యంలో తనకో గుడ్ న్యూస్ వచ్చింది. ఇంతకీ విశ్వక్సేన్కి అందిన అద్దిరిపోయే ఆ గుడ్ న్యూస్ ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ విశ్వక్సేన్ గురించి అందరికీ బాగా తెలుసు. హీరోగా ఇండస్ట్రీలోనికి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలో మాస్ హీరో అనే ట్యాగ్ని కూడా తీసుకున్నాడు. ప్రస్తుతం క్రేజీ హీరోలలో విశ్వక్సేన్ ఒకరు. గతేడాది బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాప్ని సొంతం చేసుకున్న ఈ హీరో ఏడాది మొదటి సినిమా లైలాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ఈ నెలలో రిలీజ్ కాబోతోంది. విశ్వక్సేన్ హీరోగా యాక్ట్ చేసిన గామి మూవీ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్డామ్ 2025కు ఇది అఫీషియల్ గా సెలెక్ట్ అయింది. ఫిబ్రవరి 9 వరకు జరగనున్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో గామి మూవీని ప్లే చేయనున్నారు. దీనిపై గామి మూవీ యూనిట్ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్గా గామిని డైరెక్టర్ విద్యాధర్ కాగితా తీశారు. శంకర్ అనే అఘోరా క్యారెక్టర్లో విశ్వక్సేన్ యాక్టింగ్ చేశాడు. తానెవరు, గతమేంటి అనేవి శంకర్ అనే అఘోరాకి గుర్తుండవు. పైగా మనిషి టచ్ చేస్తే తట్టుకోలేని ఓ అరుదైన డిసీజ్ శంకర్కుంటుంది. మిగిలిన అఘోరాలంతా శంకర్ను శాపగ్రస్తుడిగా నమ్మి ఆశ్రమం నుంచి పంపించేస్తారు. తను ఎవరిని తెలుసుకునే అన్వేషణ శంకర్లో స్టార్ట్ చేస్తాడు. ఈ జర్నీలో హిమాలయాల్లోని ద్రోణగిరిలో వికసించే మాలిపత్రాలు సాయం చేస్తాయని ఓ స్వామీజీ ద్వారా శంకర్ తెలుసుకుంటాడు. అక్కడికి ఓ లేడీ డాక్టర్తో కలిసి జర్నీ స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత జరిగిన స్టోరీ, ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ గామిగా తీశారు. ఈ మూవీ ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలను కూడా పొందుకుంది. గతంలో మాస్ హీరోగా కనిపించిన ఈ హీరో ఇప్పుడు అమ్మాయి గెటప్లో కనిపిస్తున్నాడు. దాంతో ఈ సినిమాపై కాస్త ఆసక్తి పెరిగేలా ఉంది. అయితే విశ్వక్సేన్ సినిమాలతో పాటుగా యాటిట్యూడ్ కూడా ఎక్కువే. ఏదో ఒక వార్తలపై స్పందిస్తూ ట్రోల్స్ కూడా వేయించుకుంటాడు. గతంలో ఇలాంటి వాటిలో ఎక్కువగా ఈయన పేరు వినిపించింది. ఏది ఏమైనా కూడా ఐ డోంట్ కేర్ అంటాడు విశ్వక్. తాజాగా ఈ హీరో గురించి ఒక వార్త నెట్టింట చర్చనీయాంశంగా మారింది. తెలుగు మాస్ హీరో విశ్వక్సేన్ గత ఏడాది 2 చిత్రాల్లో నటించాడు. గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్, రాఖీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆ సినిమాలు 3 కూడా బాక్సాఫీస్ వద్ద నుంచి మంచి టాక్ ని సొంతం చేసుకోవడంతో పాటు కలెక్షన్లను కూడా బాగానే రాబట్టాయి. ముఖ్యంగా గామి సినిమాకు అనేక అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫస్ట్ మూవీ లైలా మూవీ సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నాడు. ఈ మూవీలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. లైలాగా అమ్మాయి వేషంలో కనిపించబోతున్నాడు. మొదట్లో ఈ మూవీని అనౌన్స్ చేసినప్పుడు విశ్వక్సేన్ అమ్మాయిగా ఉన్న ఫోటోను రిలీజ్ చేశారు. దీంతో మంచి బజ్ క్రియేట్ అయింది. ఆ తర్వాత ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాలో విశ్వక్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్లుగా వెల్లడించారు. మొత్తానికి ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ మూవీ రిలీజ్ టైం దగ్గర పడుతూ ఉండగా ప్రమోషన్స్ లో జోరు లేదు. ఏదో చప్పగా అలా కానించేస్తున్నారు. మూవీ జనాల్లోనికి వెళ్లాలంటే ఇంకాస్త బజ్ ఉండాలి. అప్పుడే సినిమాకు ఓపెనింగ్స్ దక్కే అవకాశాలు ఉన్నాయని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ
ఇదిలా ఉండగా మరో న్యూస్ విశ్వక్ గురించి నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే హీరో విశ్వక్ సేన్ ఇప్పటివరకు తీసిన సినిమాలన్నీ టైటిల్ వేరైనా కథ ఇంచుమించు ఒకేలా ఉందని టాక్. విశ్వక్ సేన్ తన పంథా మార్చుకుంటే మరిన్ని హిట్స్ కొడతారని క్రిటిక్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన స్టోరీ లైన్ జానర్ ప్రేక్షకులకు రొటీన్ కథలను చూస్తున్న ఫీలింగ్ కలిగిస్తుందని తెలుస్తోంది. అలాగే ఇలాంటి కథలను సినిమాల్లాగా తీస్తే విశ్వక్ మార్కెట్ పడిపోతుందని ఆయన ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోతున్నారు. ఆ స్టైల్ గనుక మార్చుకుంటే విశ్వక్ సేన్ కి తిరుగుండదని అంటున్నారు. ఫ్యూచర్లో మరిన్ని అదిరిపోయే మూవీలో విశ్వక్ సేన్ యాక్ట్ చేయాలని ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. స్టోరీలు మారితే విశ్వక్ తీరు కూడా మారుతుందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.